కాచిన దేవా ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా ఎన్నేళ్ళు గడచినా ఎన్ని తరాలు మారినా ఎన్నేళ్ళు గడచినా ఎన్ని తరాలు మారినా మారని వీడని ప్రేమే నీదయ్యా మార్చిన నా జీవితం నీకేసయ్యా మారని వీడని ప్రేమే నీదయ్యా మార్చిన నా జీవితం నీకేసయ్యా ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ప్రియులు సత్యాన్వేషణ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి, సత్యం మిమ్మల్ని పిలుస్తుంది స్వతంత్రులుగా ఉండుటకు. సత్యము మిమ్మల్ని పిలుస్తుంది స్వతంత్రమైన జీవితం జీవించుటకు. స్వతంత్రులుగా ఉండాలని ఆశపడుతున్నారా? రండి, సత్యాన్వేషణ కార్యక్రమాన్ని వినండి. నిజంగా మీరు స్వతంత్రులుగా ఉండాలంటే సత్యము నేర్చుకోండి. సత్యాన్వేషణ కార్యక్రమాన్ని తప్పకుండా వీక్షించాలని కోరుచున్నాం ప్రియులరా. కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం, ప్రార్థన చేస్తాం. తండ్రి నీకు స్తోత్రం. ప్రభా కృప చూపండి. ఈ సత్యాన్వేషణ కార్యక్రమానికి తండ్రి మరి ఎంతో ఆసక్తిగా మరి శ్రద్ధగా మనసు పెట్టి వినాలని ఆశపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నా, సహాయం తెచ్చండి. మీరే పరిశుద్ధాత్మ తండ్రి బిడ్డలను సర్వసత్యముడికి నడిపించి మీరు బలపరిచి కృప చూపమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కాబట్టి ఈ సమయంలో ప్రియులరా, కొన్ని సందర్భాల్లో మనము దేవుని నమ్మిన తర్వాత, యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత స్వేచ్ఛా జీవితం చాలా అవసరం. అంటే బానిస బ్రతుకు అనేది మనకు ఉండకూడదు. బానిస బ్రతుకు బాగా గుర్తుపెట్టుకోండి. బానిస ఎవడు బానిస? స్వతంత్రుడు ఎవరు అనేది బాగా ఆలోచన చేస్తే చాలా మంచి విషయాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. మరి యేసు ప్రభువారు చెప్తారు, యోహాను సువార్త 8వ అధ్యాయంలో మరి అక్కడ ఆయన ఏమంటాడంటే, పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు. ప్రియులారా, ఆ మాట చూస్తాం ఒకసారి. మరి యోహాను సువార్త
8వ అధ్యాయము మరి అక్కడ చూస్తాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 34 వచనం. బైబిల్ ఉన్నవారు, పరిశుద్ధ గ్రంథం ఉన్నవారు తెరవండి. తెరిచి చూస్తే మీకు మేలు. ఎందుకంటే ఉందా, సత్యమా, నేను చెప్పేది అసత్యమా అనేది మీకు అర్థమైపోతుంది. ఎప్పుడు సత్యము సత్యమే కాబట్టి సత్యాన్ని పరిశీలించండి. తిప్పండి. మరి పరిశుద్ధ గ్రంథం నుండి ఒక మాట మనం చూసుకొని ముందుకు చదువుదాం. రోమిలకు రాసి యోహాను సువార్త 8వ అధ్యాయం 34 వచనం. యేసు ప్రభువు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇంకో మాట, పాపము చేయు ప్రతివాడు, అందుకు యేసు పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పాపము చేసే ప్రతి వ్యక్తి పాపానికి దాసుడు. ప్రియులరా, వాస్తవానికి దాసులుగా, పాపమునకు దాసులుగా, బానిసలుగా ఉన్నటువంటి మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు రక్తము కార్చి కల్వరి శిలువలో ఆ దాసత్వం నుంచి విడిపించాడు. నన్ను విడిపించాడండి. నిన్ను విడిపించాడా? దాసుడుగా ఉండకుండా, పాపానికి దాసుడుగా ఉండకుండా నువ్వు విడిపించబడ్డావా? లేదా ఇంకా దాసత్వంలోనే ఉంటున్నావా? ఇక్కడ అంటాడు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. యేసు ప్రభువారు తన బిడ్డలు ఎప్పుడు కూడా దాసత్వంలో ఉండకూడదని తనకు పెద్ద ఇష్టం. మనమంతా తన యొక్క చేతితో చేసిన, హస్తాలతో చేసినటువంటి దేవుని బిడ్డలం మనము. అందుకే దేవుడు ఆది కాండంలో మనం చూస్తే 6వ అధ్యాయంలో దేవుడు పశ్చాత్తాపడ్డాడంట. ఎవరిని చూసి? భూలోకము దేవుని సన్నిధికి చెడిపోయినది కనుక ఆయన పశ్చాత్తాపడ్డాడు. నరుల హృదయం ఎల్లప్పుడూ కేవలం చెడ్డది కనుక ఆయన బాధపడ్డాడు. ప్రియులారా, మరలా చెప్తున్నాను, రెఫరెన్సులు చాలా చెప్పడానికి సమయం చాలదు కనుక రెఫరెన్స్ ఏదైనా డౌట్ వస్తే నాకు ఫోన్ చేయండి. స్క్రీన్ పైన వచ్చేటువంటి నెంబర్కి ఫోన్ చేయండి. తప్పకుండా మీకు సరైనటువంటి రెఫరెన్స్ ఆధారం చూపిస్తాం. ఆధారం, దేవుని వాక్యం ఆధారం లేకుండా మాట మాట్లాడను. వాక్యాధారం ఉండాలి మనకు చూస్తే. అందుకే దేవుడు సంతాపపడ్డాడంట ఆది కాండంలో. ఎందుకు సంతాపడ్డాడంటే మానవుని హృదయములో స్వేచ్ఛ లేదు. హృదయంలో స్వేచ్ఛ లేదు, స్వాతంత్రము లేదు, స్వేచ్ఛ జీవితము లేదు. అందుకే ప్రభు దాసులుగా ఉన్నారే అని ఆ దాసత్వం నుంచి విడిపించడానికే యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చాడు. మన కొరకు రక్తం కార్చాడు కల్వరి శిలువలో. తన రక్త ప్రోక్షణ ద్వారా మన ప్రతి పాపములు కడిగి ఆ దాసత్వం నుంచి, ఆ బానిస బతుకు నుంచి మనకు, నీకు, నాకు విడుదలిచ్చాడు. అవును ప్రియులారా, గలతీయులకు రాసిన పత్రిక ఒక మాట తిప్పండి. మరి గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో ఒక మాట చూస్తాం. ఇక్కడ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆ మాట చూడండి. మరి చాలా జాగ్రత్తగా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడు క్రింద చిక్కుకొనకుడి. ఒక పాయింట్ మనకి ఇక్కడ ఒక చాలా శ్రేష్టమైన మాట. క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేశాడట. స్వేచ్ఛ జీవితం జీవించమని చెప్పాడు. స్వేచ్ఛను ఇచ్చాడు. అందుకే ఒక మాట ఏమంటాడు, మరలా దాస్యమును కాడు క్రిందికి పోవద్దండి. చిక్కుకొనకుడి. చిక్కులుకున్నటువంటిది ఒక పక్షి కావచ్చు, ఒక కోడి కావచ్చు, జంతువు కావచ్చు. చిక్కులుకున్నది విడిపించుకోలేదు.
తనకు తానుగా చిక్కులుకున్నది అంటే ఇరికించుకోబడ్డది, తనకు తానుగా విడిపించుకోలేదు. ఎవరైనా పోయి హెల్ప్ చేసి దాన్ని తీసుకొస్తారు బయటికి. అలాగని యేసు ప్రభువారు మనల్ని ఆ చిక్కుల్లో నుంచి, ఆ బానిసత్వం అనే చిక్కుల్లో నుంచి, ఆ పాపం అనే చిక్కుల్లో నుంచి నిన్ను విడిపించాడు. విడుదల పొందావా? ఈ సత్యాన్ని బాగా గుర్తుపెట్టుకో. నిజంగా నువ్వు విడుదల పొందే ఉంటే యేసు రక్తము చేత నీ పాపములు, నీ దోషములు, నీ అపరాధములను కడుక్కొని దేనికి బానిస కాకుండా నీవు ఉన్నావంటే ధన్యుడు. ధన్యకరమైన జీవితం. అందుకే ప్రభు ఒక మాట అంటాడు రోమిలికి రాసిన పత్రికలో. తిప్పండి మరి, రోమిలికి రాసిన పత్రిక అక్కడ చూస్తాం. రోమిలికి రాసిన పత్రిక తిప్పండి మరి, 6వ అధ్యాయంలో ఒక మాట చూస్తాం. 6వ అధ్యాయం చాలా శ్రేష్టమైన విషయాలు ఇవి, పోగొట్టుకోవద్దు దయచేసి ప్లీజ్. వాక్యాన్ని శ్రద్ధగా వినండి, అశ్రద్ధ చేయద్దు, మళ్ళా దొరకవు. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో మనం ఒక మాట చూస్తాం ప్రియుల. అక్కడ ఏమంటాడంటే రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం చాలా శ్రేష్టమైన మాట. మీరు పాపమునకు దాసులై ఉంటిరి, ఏమండి కానీ, ఏమంటాడు చూడండి, మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ, ఏమంటాడు, పాపమునకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై, ఏమంటాడు చూడండి, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. అర్థమైందండి? చాలా మంచి విషయం ఇది. దీనిపైన ఈ వచనం పైన ఎన్నో సత్యాలు మనం నేర్చుకోవచ్చు ప్రియులారా. అనేక సత్యాలు నేర్చుకొని నిజంగా ఈ మాటతోనే మన జీవితాల్లో ధన్యకరమైపోతుంది చాలా. అటువంటి గొప్ప శ్రేష్టమైన మాటలు యేసు ప్రభువారు తన గ్రంథంలో తన భక్తుల ద్వారా రాయించి పెడితే దీనిని పక్కన పెట్టి జీవిస్తే దుర్భరమైన జీవితం చాలా. అందుకే ఇక్కడ అంటాడు, ఏమంటాడు, మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ అంటే ఏమర్థం? అయితే పాపానికి దాసులు ఉంటిరి అంటే ఉన్నారు కాదు, ఉన్నారు అనేది వేరే. ఉంటిరి అంటే అర్థం అయిపోయింది, ఉంటిరి. ఇప్పుడు ఉన్నారా? నో, ఉంటిరి అంటాడు ఇక్కడ. ఒకవేళ నీ జీవితంలో ఇప్పుడు కూడా ఉన్నావేమో సోదరుడా, పాపానికి దాసుడుగా ఇప్పుడు కూడా ఉన్నావేమో ప్రశ్నించుకో. ఒకసారి టెస్ట్ చేసుకో, పరిశీలన చేసుకో. దగ్గొస్తే పడిసి వస్తే ఈ రోజుల్లో చాలా ఈజీ మాట. దగ్గు పడిసి కరోనా టెస్ట్ చేయించుకోపు. కరోనా టెస్టు ఎందుకు డౌట్ఫుల్గా ఉంది. ఒకవేళ పాపానికి దాసుడుగా ఉన్నావేమో టెస్ట్ ఎక్కడా? హాస్పిటల్ కాదు, యేసు ప్రభు రక్త ప్రోక్షణం నేను టెస్ట్ చేస్తుంది. ఆయన వాక్యము టెస్ట్ చేస్తుంది నిన్ను. టెస్ట్ చేసుకుంటావా సోదరుడా? చాలా మంచి విషయాలు ఇవి. ఉంటిరి కానీ ఒకవేళ ఇప్పుడు ఉన్నావేమో ఈ సత్యము నీ గుండెల్లో పెట్టుకో, పరీక్షించుకో. అవును తండ్రి, నేను ఒకప్పుడు దాసుడునే, ఒకవేళ దాసుడుగా ఉంటిని, ఒకవేళ ఇప్పుడు ఉన్నానేమో. మన వాళ్ళు కొన్నిసార్లు ఇట్లే ప్రార్థన చేస్తుంటారు. ఏమని? ప్రభువా, నాలో తప్పులుంటే, పొరపాట్లుంటే క్షమించు ప్రభువా. ఉంటే అంటే నీకు తెలుదా ఉన్నావు లేదా సంగతి నీకు తెలుదా? నీకు తెలియదా? తెలుసు.
దీన్ని మభ్యపెట్టి ఉంటే అంటే నాకు తెలుసు, నువ్వే చూసుకో. యథార్థమైన ప్రార్థన కాదది, యథార్థమైన జీవితం కాదది. ప్రభు అంటాడు ఒంటిరి వాస్తవం అదే, ఆయన యథార్థంగా చెప్తున్నాడు. కానీ ఇప్పుడు లేరు మీరు. ఏమంటాడు? కానీ చూడండి, కానీ 17 వచనం, కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితురో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపానికి దాసుడుగా ఉంటిరి, కానీ నా ఉపదేశము, నా మాటలు మీ జీవితాలను మార్చాయి. ప్రియుల బాగా గమనించు, ఏ ఉపదేశ క్రమానికి నువ్వు అప్పచెప్పుకుంటున్నావు నీ హృదయాన్ని, నీ జీవితాన్ని? ఏ ఉపదేశ క్రమము? ఏది నేర్చుకుంటున్నావు? సత్యము నేర్చుకుంటున్నావా, అసత్యము నేర్చుకుంటున్నావా? అసత్యములు ఉంటే నువ్వు గానిలో ఉంటావు, గాని దాసత్వంలోనే ఉంటావు. అసత్యములో ఉంటే దాసత్వంలోనే ఉంటావు. సత్యములో, ఈ ఉపదేశ క్రమములో దేవుని వాక్యమే ఒక క్రమమైంది, ఉపదేశమే క్రమమైంది. దేవుని ఉపదేశం చాలా క్రమమైంది. ఈ రోజుల్లో ఉపదేశాలు రకరకాలుగా ఇస్తారు. ఉపదేశ క్రమాలు సంఘాల్లో మారిపోయినాయి. ఒకవేళ ఉపదేశ క్రమం సంఘములో మారిపోయిందేమో, నువ్వు పోయే చోట, నువ్వు వినే చోట మారిందేమో. బైబిల్ మారదు, దేవుని వాక్యం మారదు. ఒకవేళ నువ్వు ఏ ఉపదేశ క్రమాన్ని వింటున్నావో, ఏ ఉపదేశ క్రమంలో ఉండు నువ్వు ఇంకా బానిసత్వంలో ఉన్నావేమో, ఆయన అంటున్నాడు ఈ ఉపదేశ క్రమం, ఈ సత్యాన్వేషణ కార్యక్రమంలో, ఈ కార్యక్రమంలో ఈ ఉపదేశ క్రమం చాలా జాగ్రత్తగా చూసుకో. ఏమండి, అర్థమైంది? చూడండి, ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితురో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై. దేవుని సత్యాన్ని, ఈ సత్యాన్వేషణ కార్యక్రమంలో నువ్వు చూస్తున్నావా? లోబడు. నాకు చాలా సంతోషం అండి మీరు లోబడతారని, చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఆయన ఉపదేశ క్రమము చాలా శ్రేష్టమైనది, నీ జీవితాన్ని మారుస్తుంది. లోబడలా. ఇక్కడ అంటాడు, ఏ ఉపదేశ క్రమమునకు లోబడిన వారై పాపము నుండి విమోచింపబడితిరి. పాపము నుండి మీరు విమోచింపబడితిరి, నీతికి దాసులైతిరి. ఏ దానికి దాసులు? ముందేం చెప్పాడు? పాపమునకు దాసులై ఉంటిరి, కానీ ఇప్పుడు నీతికి దాసులైతిరి. ప్రియ సోదరుడా, సోదరి, ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీవు నీ జీవితంలో పరీక్ష చేసుకో. 2 విధాలుగా ఉన్నావా? పాపములో ఇంకా దాసత్వంలో ఉన్నావా? విడిపించబడ్డావా? ఇంకా పాపానికి దాసురాలా? నీతికి దాసురాలా? ఏమండి, నేను ప్రభువు నమ్మకనే, నేను పాపానికి దాసుడు, విడిపించుకోలేని చిక్కులు కొంటిని, నేను కూడా చిక్కులు కొంటిని. నేను ప్రభువు నమ్మకనే నా యొక్క ఆ జీవితం చాలా అఘోరమైనది. ఎలాగ ప్రభువును మార్చాడో చెప్తే, గంటలు తరబడి చెప్తే కూడా నా జీవితంలో అట్టి మార్పు, అట్టి క్రియలు దేవుడు చేశాడు, కార్యాలు. అందుకే నేను దాసుడును. ఎవరికి? నీతికి దాసుడును. నీతిమంతుడైన యేసుకు దాసుడు నేను. అందుకే నేను నిన్ను సంతోషపెట్టే ప్రసంగం చేయను ఎప్పుడు కూడా. మిమ్మల్ని సంతోషపెట్టే ప్రసంగం నేను చేయను. అంటే ఏడిపిస్తానంటావా? నో, ఏడిపించను కూడా. ఆయన ఏడిపించే దేవుడు కాదు కదా. మీ జీవితాలు మార్చే ప్రసంగాలు ఇవి, మీ జీవితాన్ని మార్చే వాక్యం ఇది. అందుకే నేను ఆ క్రమానికి లోబడ్డాను, ఆ ఉపదేశ క్రమాన్ని నేర్చుకున్నాను నా జీవితంలో. అయ్యా, నేను నీకే దాసుడును. నేను ఎప్పుడు కూడా మనుషులు సంతోషపెట్టే పనులు చేయను. ఏమండి, నీ స్నేహితుడు బాధపడతాడని వెళుతున్నావా తాగడానికి? అమ్మా, నీ స్నేహితురాలు బాధపడుతున్న సినిమాకు వెళుతున్నావా? ఏమండి,
నేను త్రాగకపోతే నాకు నలుగురు స్నేహితులు బాధపడతారని ఒక పెగ్గేస్తుంటావా? జాగ్రత్త, జాగ్రత్త. ఎవరికి దాసుడు? పాపానికే. ఏమండి, ఆలోచన చేయండి. ఎంత మంచి సత్యం కదా. మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ గుర్తుపెట్టుకో, మీరు నా వాక్యం విన్నారంటాడు ప్రభు. నా ఉపదేశ క్రమము మీరు నేర్చుకున్నారు. నా ఉపదేశ క్రమం ఏమిటో మీకు తెలుసు. అందుకే గలతీయులకు రాసిన పత్రికలో చెప్పాడు ఏమని, మరలా పోవద్దయ్యా సోదరి, సోదరుడా, మరలా వెళ్ళొద్దు. ఎక్కడా? దాసత్వములేకి. పాప భారము దాస్యము నుండి బయటకు నడిపించెను మనలను. ఆ నూతన సంవత్సరంలో పాడే పాట ఇది. చాలా చోట్ల పాడుతుంటారు. దుఃఖమును నిట్టూర్పును పోయే ఆనందమానందమానందమే. దుఃఖము నీ జీవితంలో, నిట్టూర్పును నీ జీవితంలో, పాపం అనేటువంటి బాధ నీ జీవితంలో, దాసత్వం నీ జీవితంలో అన్నీ కూడా ఏ ఉపదేశ క్రమానికి లోబడ్డావో అది నీ జీవితంలో నీతికి దాసులుగా చేస్తుంది. ఎక్కడున్నావు? దేంట్లో ఉన్నావు? పాపమునకు దాసులై ఉంటిరి. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడు, మరి 2వ అధ్యాయం అనుకుంటా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. చాలా మంచి శ్రేష్టమైన మాటలండి, పోగొట్టుకోవద్దు. కూర్చో, విను దేవుని వాక్యాన్ని. చాలా బైబిల్ ఉన్న వారు తెరవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఇక్కడ ఒక మాట చాలా జాగ్రత్తగా గమనించండి. 2వ అధ్యాయం 3వ వచనం. 3వ వచనంలో ఇక్కడ చాలా బాగుంది చూడండి. 3వ వచనంలో, వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు ఇచ్చలను నెరవేర్చుకొనుచు మన శరీరాలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. దేనికి పాత్రులై ఉంటున్నట్టు? ఇక్కడ స్వభావ సిద్ధముగా మనం నడుచుకొని, మన స్వభావం చెప్పినట్టు, పాపము చెప్పినట్టు నడుచుకొని ఏమైనామంట? దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. దేవుని ఉగ్రత నీ మీద ఉండాల్సిందే. అయితే దేవుని ఉగ్రతకు నువ్వు గురి కాకుండా, దేవుని దైవోగ్రతకు నువ్వు గురి కాకుండా, ఆ ఉగ్రత నుంచి తప్పించడానికి, ఆ కీడు నుంచి తప్పించడానికి, దేవుని కోపం మీద నీ మీద రగులుకోకుండా తప్పించడానికి అక్కడ చూస్తాం. క్రీస్తు మన కొరకు సిలువ వేయబడ్డాడు, మనల్ని బ్రతికించాడు, నిన్ను బ్రతికించాడు. ఈరోజు నువ్వు బ్రతికి ఉన్నావంటే, ఈరోజు క్షేమంగా ఉన్నావంటే సోదరుడా, నీ గొప్పతనము కాదు. గుర్తుపెట్టుకో బాగా. నీ ఉన్నతమైన విద్య కాదు, నీ ఆస్తి కాదు, నీ అంతస్తులు కాదు, కేవలము కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారని అదే 2వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాం. కృపచేతనే మనం రక్షించబడి ఉన్నాం. ప్రియులారా, బాగా గుర్తుపెట్టుకో. యేసు ప్రభువారి కృపచేతనే. ఇట్టి కృపనిచ్చినటువంటి ఆయన ఉపదేశ క్రమమును తోసిపుచ్చద్దు. ఈ సత్యాన్వేషణ కార్యక్రమం వస్తుందంటే వెయిట్ చేయి, ఎదురు చూడు. ఆయన ఉపదేశ క్రమానికి ఎదురు చూడు. ఆయన ఉపదేశాలు చాలా శ్రేష్టమైనవి. నా జీవితాన్ని ఆయన ఉపదేశమే మార్చింది. నీ జీవితాన్ని ఆయన శ్రేష్టమైన ఉపదేశమే మారుస్తుంది. మార్చి నీ జీవితంలో స్వతంత్రమైన జీవితము. ఇక్కడ అంటాడు, ఏమంటాడు? మీరు నీతికి దాసులైతిరి, నీతికి దాసులైతిరి, క్రీస్తుకు దాసులైతిరి. ఏమండి? కాబట్టి గుర్తుపెట్టుకోండి దయచేసి. ఇక్కడ మనం చూస్తాం ఇంకా మంచి విషయం. ఏమంట? ఈ దాసత్వం అనేది కొన్నిసార్లు చిక్కులు కొంటిరి మాట చదివాం కదా. అక్కడ చిక్కులు కొంటిరి, విడిపించుకోలేని పరిస్థితి. పౌలు భక్తుడు రాస్తాడు తన పత్రికలో, అయ్యో ఇట్టి మరణ బంధకం నుంచి నన్ను ఎవడు విడిపింపగలడు అని రాస్తాడు.
అవును, ఒకవేళ నువ్వు ఇదే ప్రశ్న వేసుకుంటున్నావేమో, నిన్ను విడిపించడానికి, పాప బంధకాల నుంచి, దాసత్వం నుంచి, ఇంకా దేనికి బానిసయ్యావో దాని నుండి విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. సిద్ధంగా ఉన్నాడు ప్రభు. నీ వస్తావు బయటికి? క్రీస్తుకు దాసుడుగా ఉండడానికి సిద్ధమా? లేకపోతే పాపమునకు దాసుడిగా ఉన్నట్లయితే రోమిలకు రాసిన పత్రికలో అదే మనం చూస్తాం. పాపం వలన వచ్చే జీతము మరణము. పాపం వలన వచ్చే జీతము మరణము, నిత్య నరకము. అందుకే నేను గత పాఠాల్లో కూడా చెప్పాను, ఒకని ఎదుట సరైన మార్గము గలదు, అది తుదకు మరణానికి నడిపిస్తుంది. ఒకవేళ పాప జీవితంలో దాంట్లో నాకు ఇంకా కావాలి అదే పాపం అంటే నిన్ను తీసుకుపోతుంది చివరికి నిత్య నరకానికి. నీవు నిత్య నరకానికి వెళ్ళకూడదనే పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పటికీ టెలివిజన్ సేవకుల ద్వారా, ఈ సత్యాన్వేషణ కార్యక్రమం ద్వారా నీతో మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ దేవుని నువ్వు నిర్లక్ష్యం పెట్టద్దు. ఆయన పలుకులు, ఆయన ఉపదేశ క్రమాన్ని నువ్వు నిర్లక్ష్యం పెట్టద్దు సోదరుడా, సోదరి. కాబట్టి దయచేసి బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే మరలా వెళ్ళొద్దండి అంటాడు, మరలా అక్కడ వెళ్ళొద్దండి అంటాడు. మరలా చిక్కుకొనుకుడి. నిజంగా నువ్వు దేవుని వాక్యమును సత్యమును గ్రహిస్తే స్వతంత్రమైన జీవితం జీవిస్తామని ప్రభు యోహాను సువార్తలో చెప్పాడు 8వ అధ్యాయంలో. స్వాతంత్రమైన జీవితం, స్వేచ్ఛా జీవితం. స్వేచ్ఛా జీవితం, స్వేచ్ఛ లేక చాలామంది స్వేచ్ఛా జీవితం లేక బాధపడుతున్నారు. నాకు కొంతమంది పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఎదురైనప్పుడు వాళ్ళ చేతుల్లో సిగరెట్ ఉంటుందన్నమాట. నేను ముఖమాటం లేకుండా అడుగుతా, సార్ మీరు ఇంత చదువు చదివారు, ఇంత పెద్ద ఆఫీసర్ మీరు, ఏంటి సార్ చేతులు ఇది అంటే వాళ్ళు అంటారు, ఏం చేస్తారండి అయ్యా, మానుకోలేకపోతున్నాం. వద్దని నాకు కూడా ఉంది సార్, మనసులో ఉందంట, మనసులో వద్దు చెయ్యొద్దు ఉంది, అయితే నేను విడిపించుకోలేకపోతున్నాను. నేను చాలామందికి చెప్తాను, నాకు కొంతమంది మంచి ఆఫీసర్స్ నాకు కొంతమంది కలుస్తారు. నేను చెప్తుంటాను, అయ్యా వద్దు సార్, నీ చేత కాదు, అయితే ఒక్కరున్నారు నిన్ను విడిపించడానికి. చెప్పేస్తా, అట్టే చెప్పేస్తా, మూలాదలేదు. ఒక్కరున్నారు విడిపించడానికి, ఆయనే యేసు ప్రభువారు. ఆయన నమ్మండి. మీకు చేత కాదు విడిపించుకోవడానికి, మీకు మనసు గట్టిగా ఉండదు విడిపించుకోవడానికి, అయితే ప్రభు మాత్రం ఖచ్చితంగా విడిపిస్తాడని చెప్తుంటాను. కాబట్టి ప్రియులరా, ఈ సత్యాన్వేషణ కార్యక్రమంలో నీవు వింటున్న సత్యాలు గుర్తుపెట్టుకొని దయచేసి ఇంకా ఒకవేళ నీవు కూడా అట్టి దాసత్వం ఉన్నట్టయితే ఇప్పుడే ప్రభువా నాకు స్వేచ్ఛ కావాలా, నేను నీకు దాసుడుగా, నీతికి దాసుడుగా ఉంటానని మంచి తీర్మానం చేయమని చిన్న ప్రార్థన చేస్తా. అయ్యానికి స్తోత్రం. ఈ సత్యాలను దీవించండి ప్రభా, బిడ్డలు నేర్చుకున్న సత్యాలు దీవించండి. ఎవరైతే ఇంకా దాసత్వం ఉంటున్నారో ప్రభా, నీకు దాసులుగా ఉండకుండా ప్రభా, పాపానికి చెడుకు దాసులుగా ఉన్నారో ప్రభా, ఆ బిడ్డలు కనికరించమని ప్రార్థిస్తున్నాం. ఈ ఉపదేశ క్రమంలో నిలబడి ప్రభా నీ కొరకు సాక్షులుగా చూడు సాయం తెచ్చి ఈ మాటలు దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సర్వసత్యంలోనికి నీతిమంతులుగా నడిపించునుగాక. ఆమేన్.